హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. బ్యాక్ హుక్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి అంటే క్రాస్ పట్టి కూడా అటాచ్ చేసేసి 3 డాట్స్ పెడతారు కదా! ఆ డిజైన్ అండి ఇదొచ్చేసి. అండ్ వెనకాల కూడా డీప్ నెక్ అండి. అండ్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 సైజ్ అండి. ఇక్కడ 34 సైజ్ అంటే నేను వేస్ట్ సైజ్ చెప్తున్నాను. మనం ఎప్పుడైనా 34 సైజు, 40 సైజ్ ఇట్లా అన్నాము అనంటే అది బ్లౌజెస్‌లో వేస్ట్ సైజేనండి. 34 సైజ్ అంటే పెద్ద బ్లౌజ్ అండి ఇది. నేను ఇక్కడ డీప్ నెక్ ఇచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తానండి. ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్ నేను చూపిస్తుంది. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదామండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐడియా రావడం కోసం అయితే చూపిస్తున్నానండి. 3 డాట్స్ వచ్చాయి కదా! అండ్ కింద క్రాస్ పట్టి కూడా వచ్చింది. అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. వీడియో వచ్చేసి ఓన్లీ కటింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ వీడియో కూడా వెంటనే పోస్ట్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడ మనము స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నానండి ఇక్కడ. అంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా అంటే పైకి కిందకి క్లాత్ లేకుండా కరెక్ట్గా ఉండడం కోసం ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నానండి. అంటే మనం వేస్ట్ రౌండ్ అనేది కౌంట్ చేసుకోవాలి కదా, ఎంత ఉందనేది చూసుకోవాలి కదా. సో, దానికోసం అయితే సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఊక్స్ పట్టి ఉంది చూడండి, అక్కడ అది వదిలేసేసి ఊక్స్ పట్టి నుంచి మనమైతే ఇట్లా తీసుకోవాలండి. ఈ కటింగ్ చూసి ఎవరైనా ఈజీగా కుట్టుకునేలాగా అయితే నేను చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎండ్ వరకు. చూస్తున్నారు కదా, ఊక్స్ పట్టి వరకు అయితే చూసాను. ఇక్కడ నాకు 33.5 అయితే వచ్చిందండి. దాన్ని అయితే ఇట్లా పక్కకైతే నోట్ చేసేసుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్ బ్యాక్ని ఇట్లా పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకోవాలండి. మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మిడిల్ నుంచి కింద మనం ఒక ప్లేట్ పెడతాం కదండి, అక్కడ దాని వరకు అయితే మనం చూసుకోవాలి. ఆ ప్లేట్ ఇట్లా పట్టుకొని ఈ పైన షోల్డర్ నుంచి కింద వరకు చూస్తున్నానండి. మీరు ఇక్కడ చూసినట్లయితే 13.5 అయితే వచ్చిందండి నాకు ఇక్కడ. చూస్తున్నారు కదా. సో, ఈ 13.5కి +1 అనేది యాడ్ చేసుకొని మనమైతే తీసుకోవాలి. ఆ +1 ఎందుకు అంటే కింద హాఫ్ ఇంచ్ వేస్ట్ దగ్గర మనము నడుము దగ్గర కింద హాఫ్ ఇంచ్ యూజ్ చేస్తాం కదండి, అంటే స్టిచ్ కోసము. అందుకోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ 13.5 బ్లౌజ్ హైట్ అండి. స్కేల్తో అయితే లైన్ డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ ఇంచ్ షోల్డర్కి మార్జిన్ కావాలి కదా, సో హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. దానికి కూడా స్కేల్తో లైన్ అయితే కొట్టేసుకోవాలి. నెక్స్ట్ హైట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి నేను ఒక పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అండి. ఇది ఎందుకు అంటే నేను బ్యాక్ హుక్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో, బ్యాక్ హుక్స్ అయితే స్టిచ్ చేసినప్పుడు మనకి ఒక పావు ఇంచ్ పోతుంది కదా. సో, దానికోసం అయితే పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇక్కడ ముందరే పెట్టేసుకున్నానండి. తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి నెక్ ఎంత కావాలో అనేది మెజర్ చేసుకోవాలండి ఇక్కడ. ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్ చేసినప్పుడు ఓన్లీ పావు ఇంచ్ తీసుకోవాలండి, సరిపోతుంది పావు ఇంచ్ అయితే. అంటే కింద నడుము దగ్గర మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా, పైన పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఎంత కావాలో అంత తీసుకొని కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. పైన వచ్చేసి పావు ఇంచ్ వదిలేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను అండి. షోల్డర్ అండ్ నెక్. మనం ఎప్పుడైనా నెక్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే సైజ్ బ్లౌజ్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే నెక్ పెట్టుకోవాలండి సైజ్ బ్లౌజ్ది. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 అండి. ఇక్కడ సైజ్ బ్లౌజ్ని బట్టి అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ. ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ అయితే చాలా డీప్ ఉందండి అండ్ బ్రాడ్ కూడా ఉంది. సో, ఇట్లా బ్లౌజ్ అనేది సైజ్ బ్లౌజ్ ఇట్లా పెట్టుకునేటప్పుడు అంటే మరీ ఇట్లా దూరంగా పెట్టుకోవద్దండి. కొంచెం దగ్గరగా అంటే మనకి షోల్డర్ దగ్గర కొంచెం దగ్గరగా అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారు కదా 2.25 అంటే 2.5 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. మనకి నెక్ విడ్త్ అనేది పెరుగుతున్న కొద్దీ షోల్డర్ అనేది తగ్గుతూ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నిన్న చాలా వీడియోస్లో అయితే చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ కనిపించట్లేదని చెప్పేసి అయితే వెళ్ళిపోకండి. నేను తర్వాత అయితే మార్కర్తో డ్రా చేసి అయితే మీకు చూపిస్తాను ఓవరాల్‌గా. అయితే ఇక్కడ 5.5 అని ఆల్రెడీ చెప్పాను కదా, 5.5కి అయితే మార్క్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కింద అండి, అంటే చంక దింపు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మార్కర్తో అయితే డ్రా చేసుకున్నాను. చంక దింపుకి ఎట్లా అంటే మనకి సైడ్లలో ఉంటుంది కదండి, అది కింద నుంచి పై వరకు పెట్టుకొని ఏడు వరకు వస్తుందో చూసుకోవాలండి. అండ్ పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం స్టిచెస్ కావాలి కదా, సో దానికోసం అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా. ఇక్కడ పైనుంచి చూస్తే మాత్రం మనకి 6.25 అయితే వచ్చిందండి, అంటే 6.25 అయితే వచ్చింది. సేమ్ అంతనే మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలంటే మనం పావు ఇంచ్ వదిలాం కదండి, ఆ పావు ఇంచ్ వదిలేసేసి అక్కడ నుంచి అయితే 5.5 అయితే పెట్టుకోవాలండి మనము. షోల్డర్ మార్కింగ్ అయినా అంతే, నెక్ మార్కింగ్ అయినా అంతే అండి. ఆ పావు ఇంచ్ అనేది వదిలేసేయాలి మనము. దాన్ని మనం ఇగ్నోర్ చేసేసుకోవాలి, పట్టించుకోవద్దనమాట. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ. పావు తక్కువ 10 అయితే చెస్ట్ లెంత్ వచ్చింది. అండ్ పక్కన 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసము. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ రౌండ్ మనం ఇందాక కౌంట్ చేసాం కదండి, 33.5 వచ్చింది ఇక్కడ మనకి. సో, దాన్నైతే నేను 4 పార్ట్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ. 33.5 కాబట్టి
నేనైతే ఓవరాల్ 34 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. 34 ఇంచెస్ని మనం టేప్తో 4 పార్ట్స్ చేస్తే 8.5 అనేది వస్తుందండి. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ కూడా కొట్టి ఒకసారి అయితే చూడండి. 34 డివైడెడ్ బై 8.4 కొడితే మనకి 8.5 అనేది వస్తుంది. ఇక్కడ +1 అనేది మనం ప్లేట్స్ తీసుకుంటాం కదా, దానికైతే +1 అనేది యాడ్ చేశానండి. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసం అయితే వదులుతున్నాను సైడ్లలో. సో ఇప్పుడు స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1.5 అయితే తీసేసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజ్ కాబట్టి 1.5, ఇది చిన్న సైజ్ అంటే 30 సైజ్ కన్నా చిన్న సైజ్ అయితే మనం 1.25 తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఆర్మ్ స్కేల్తో అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. మీ దగ్గర ఆర్మ్ స్కేల్ లేకపోతే చేత్తో అయినా రౌండ్గా వేసేసుకోండి. దానిలో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే మీకోసం అయితే సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ అండి 2.25 అంటే 2.5 అయితే తీసేసుకున్నాం, ఇందాక చూపించాను కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా కింద బ్రాడ్నెస్ అనేది ఎక్కువ వచ్చిందని. సో అక్కడ 2.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే నేను 1.5 ఎక్స్ట్రా తీసుకొని 3.5 అయితే కింద పెట్టుకున్నానండి విడ్త్. అండ్ హైట్ వచ్చేసి 10.5 అండి, 10.5. సో ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. పైన పావించి అయితే నేను వేసుకోలేదండి, అంటే పావించి స్టిచ్చెస్ కోసం అని చెప్పాను కదా, మార్క్ చేసుకోలేదు కాబట్టి మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఇక్కడ. సో ఇక్కడ కింద మనం 3.5కి అయితే మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇక్కడ పైన 2.25కి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ అయితే ఇట్లా హ్యాండ్తోనే, ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నానండి. రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. మనకి రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము నెక్ అనేది చాలా డీప్గా ఇచ్చాం కదండి, బ్రాడ్గా డీప్గా ఇచ్చాం కాబట్టి మనకి మ్యాక్సిమమ్ నెక్ అనేది జారిపోతాయండి షోల్డర్స్. సో అట్లా జారకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. మనం షోల్డర్ పెట్టుకున్నాం కదా, షోల్డర్ నుంచి ఇక్కడ నెక్ విడ్త్కి అయితే ఒక 1/4 ఇంచ్ అయితే ఇట్లా డౌన్ చేసుకోవాలండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్కువ మీకు జారుతుందంటే ఒక 1/2 ఇంచ్ అయినా మీరు డౌన్ చేసుకోవచ్చు, లేదు అంటే 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 1/4 ఇంచ్ అయితే డౌన్ చేసేసుకున్నాను. డౌన్ చేసేసుకున్న తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కటింగ్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. తర్వాత మనం ఇక్కడ బ్యాక్ పార్ట్లో ప్లేట్ అనేది పెట్టుకుంటాం కదా, అది ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ నుంచి మనము వేస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడికైతే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైతే వస్తుందో మనకి మధ్యలో సెంటర్, అక్కడికైతే ఒక ఖర్చు పెట్టుకోవాలండి. అంటే దాని స్ట్రైట్గా మనకి ప్లేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసేస్తున్నానండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ మీకు ఐడియా ఉంటే తెలిసిపోతుందండి, సేమ్ దాని లెక్కనే. నెక్స్ట్ ఇక్కడ మనం హుక్ పట్టీ కోసం 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నా అండి. మీకు నెయిల్స్ ఉంటే మాత్రం ఇట్లా నెయిల్స్ తోటి ఇట్లా గీకేసేయండి, అయిపోతుంది. ఎటు సైడ్ అయితే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో దాని షోల్డర్ దగ్గర సేమ్ ఇది పెట్టేసుకొని, ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని అయితే మనం చుట్టూరా మార్క్ చేసేసుకోవాలండి. ఇది ఎట్లా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోవాలండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే. ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది పెన్ కాదు, మార్కరు కాదు, వాటర్ మార్కర్ అని ఉంటుందండి. అంటే మనం వాటర్ దీని మీద పోసాము అంటే మాత్రము ఎరేజ్ అయిపోతుందండి ఇది. సో అందుకోసం నేనైతే ఇది వాడాను. నెక్స్ట్ అయితే సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ హైట్ అనేది, లెంత్ అనేది చెక్ చేసుకోవడం కోసం అయితే తీసుకున్నానండి. ఇట్లా మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలండి మనము. సైజ్ బ్లౌజ్ ఫోల్డింగ్ అండ్ కింద మన లైనింగ్ ఫోల్డింగ్ అనేది ఒకే దగ్గరకు వచ్చేలాగైతే మనం పెట్టేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసుకున్నానండి. అయితే నేను చూసిన పైనుంచి కింద వరకు ఎంత వచ్చింది అనేది చూస్తున్నానండి. ఇక్కడైతే మనకి 7.5 అయితే వచ్చిందండి మనకి. సో మనకి పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కావాలి కదా మనము, అంటే స్టిచ్చెస్ కోసం కావాలి కదా. సో 1/2 ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను అండి. మనం ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెక్స్ దగ్గర మాత్రము 1/2 ఇంచ్ అనేది తీసుకోవద్దండి, 1/2 ఇంచ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. సో 1/2 ఇంచ్ అయితే తీసుకుంటే మనకి 7 ఇంచులు అయితే వచ్చిందండి లెంత్. అండ్ కింద కూడా నేను ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. అయితే మీరు ఒకసారి ఇక్కడ సైజ్ బ్లౌజ్లో అయితే చూడండి, మనకి నెక్ అయితే ఫ్రంట్లో కూడా చాలా బ్రాడ్గా అయితే ఇచ్చారండి. ఇక్కడ షోల్డర్ చిన్నగా వచ్చింది, నెక్ అయితే బ్రాడ్గా వచ్చింది. సో ఈ నెక్ బ్రాడ్నెస్ కోసం అయితే నేను ఇక్కడ 3.5 తీసుకుంటున్నానండి. అంటే పైన మనం ఎంతైతే నెక్ విడ్త్ తీసుకుంటామో కింద దానికి +1 యాడ్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. పైన 2.5 తీసుకున్నాను కదా, దానికి +1 యాడ్ చేసి కింద 3.5 అయితే తీసేసుకున్నానండి. అంటే మనకి బ్రాడ్నెస్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలా అయితే తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్రాడ్గా ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి బ్లౌజెస్కి. నెక్స్ట్ రౌండ్ నెక్ అయితే ఇట్లా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలండి.
అంటే ఆర్మ్ హోల్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకోవడం కోసం అయితే సేమ్ మనం బ్యాక్ పార్ట్‌లో ఎలా అయితే తీసుకున్నామో అలా అయితే మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నా అండి. 5 విడ్త్ అండ్ ఇక్కడేమో 6 అనేది తీసేసుకున్నానండి ఇక్కడ. అంటే హైట్. ఆర్మ్ హోల్ హైట్ అయితే 6 తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకి ముడతలనేవి రాకుండా ఉంటాయండి. చాలామంది కంప్లెయింట్ ఉంటుంది కదా! మనకి చంక దగ్గర ముడతలు ఎందుకొస్తున్నాయని. ఇందుకే అండి కరెక్ట్‌గా తీసుకోవాలి. అండ్ మనకి బ్యాక్ పార్ట్‌లో ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి మనం ఆర్మ్ హోల్. అప్పుడే మనకి ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా తీసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. కరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లెంత్. సో, పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి. మనం షోల్డర్ స్టిచ్ చేస్తాం కదా! సో, దానికోసము హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ నుంచి మనం సైజ్ బ్లౌజ్ అనేది పెట్టేసుకొని కింద వరకు చూడాలండి. అంటే కింద వరకు అంటే మనం మెయిన్ డాట్ పట్టుకోవాలండి కింద. మెయిన్ డాట్ పట్టుకొని ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఎక్కడి వరకైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని కింద హాఫ్ ఇంచ్ కూడా మనకి స్టిచెస్ కోసం కావాలి కదా! అట్లా అయితే హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం. సో, టోటల్‌గా మనకి టేప్‌తో చూసుకుంటే మాత్రం మనకి 13.5 అనేది హైట్ వచ్చిందండి. నెక్స్ట్ సైడ్‌కి 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నామండి. 1 ఇంచ్ కూడా మనకి షేప్ కోసం అండి. కరెక్ట్‌గా ఫ్రంట్‌లో షేప్ అనేది కరెక్ట్ రావడం కోసం అనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఈ 3 ఇంచ్ నుంచి మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని హైట్ 13.5 పెట్టాం కదండీ! ఈ విధంగా పెట్టడం వల్ల మనము చేయి లేపినప్పుడు మనకి అంటే బ్లౌజ్ పైకెక్కిపోవడం అలాంటివైతే ఉండవండి. మనం ఎక్కడైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మెయిన్ డాట్‌కి దగ్గరకైతే ఇట్లా రౌండ్‌గా అయితే మార్క్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్‌కి అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ నుంచి ఇట్లా ఒక పావు ఇంచ్ పైకైతే మార్క్ చేసుకోవాలండి. పావు ఇంచ్ గాని, హాఫ్ ఇంచ్ అండి. నేనైతే పావించే మార్క్ చేసుకుంటున్నాను దీనికి. సో, ఇక్కడ వరకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. ఇందులో మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తానండి. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందామండి. ఇది కటింగ్ చేసుకునే ముందు ఒక చిన్నదైతే చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నేను. మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది అంటే విడ్త్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ విడ్త్ అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనము బ్యాక్ హుక్స్‌కి పావించి వదిలేసాం కదా! అదైతే ఫోల్డ్ చేసేసుకొని అక్కడ నుంచి మెయిన్‌గా లెంత్ అనేది మనకి ఎంతుందో చూసుకోవాలండి. నాకు ఇక్కడైతే అప్రాక్స్‌గా 12 వచ్చిందండి. నియర్లీ 12 వచ్చింది. సో, 12 ఇంచ్ అంటే మనము అక్కడ బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ అనేది మనం ప్లేట్స్ కోసం యూజ్ చేసాం కదా! సో, అది తగ్గించేసుకుంటే మనకి 11 ఇంచెస్ అనేది తీసేసుకోవాలండి. అంటే టోటల్‌గా 11 ఇంచెస్ అనమాట మనకి బ్యాక్ పార్ట్ విడ్త్ వచ్చేసి. సో, ఆ 11 ఇంచెసే మనకి ఇక్కడైతే రావాలండి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఇక్కడ మెయిన్ డాట్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు ఎంతొచ్చిందో చూసుకోవాలి. అక్కడికైతే 3 వచ్చిందండి. ఇదైతే ఎట్లానో ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ ఉంది కదా! అక్కడి నుంచి 3 పెట్టుకొని మనకి 11 ఇంచెస్ కావాలి కదా! 11 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికైతే మనం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. రిప్లై చేస్తాను. మళ్ళీ పైన యాజ్ యూజువల్‌గా పైన పాయింట్‌కి ఈ పాయింట్ కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా మనము కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, బ్యాక్ పార్ట్ తక్కువ, బ్యాక్ పార్ట్ ఎక్కువ, ఫ్రంట్ పార్ట్ తక్కువ రాకుండా 2 కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మన బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా అయితే కుదురుతుందండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ క్లోజ్ కాబట్టి నేను ఇక్కడైతే ఇది కటింగ్ చేయట్లేదండి మధ్యలో. సో, ఈ విధంగా అయితే వస్తుంది. మనకిప్పుడు కింద క్రాస్ పట్టీ కావాలి కాబట్టి క్రాస్ పట్టీ అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 2½ ఇంచ్ అండి. సేమ్ మనము క్రాస్ కటింగ్‌కి ఎట్లయితే మార్క్ చేసుకుంటామో అట్లనే మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్‌లో ఎంత అండి 4½ అయితే వచ్చింది మనకి. దానిలో సగం ఎంత 2½ కదా! సో, 2½ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ డాట్ విడ్త్ వచ్చేసేసి లెంత్ వచ్చేసి 2½ అండి. ఇది కూడా 2½ తీసుకున్నా. అంటే యాజ్ పర్ ద సైజ్ బ్లౌజ్ ప్రకారంగా అయితే తీసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇక్కడ మనకి మిడిల్ డాట్ వస్తుంది కదా! ఆ మిడిల్ డాట్ అనేది నేను ఈ 2 డాట్లు వేసిన తర్వాత మీకు చూపిస్తాను. అయితే మిడిల్ డాట్ ఎప్పుడైనా సరికి మనకి మెయిన్ సెంటర్ దగ్గర అయితే రాదండి. కొంచెం అటో ఇటో వస్తుంది. సో, ఈ మిడిల్ డాట్ లెంత్ వచ్చేసి నేను 3½ అయితే తీసేసుకున్నాను. సో, ఈ సెంటర్‌లో అయితే రాదనమాట. సైడ్‌కి అయితే వస్తుంది. అది ఎలా వస్తుందనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే చూపిస్తానండి. సో, ఈ విధంగా డాట్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ ఎట్లయితే వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే వేసేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ కటింగ్ పీసెస్ కట్ చేసుకోవాలి కదా! సో, దానికోసం అయితే నేను ఇట్లా బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవాలి. మనకి బ్యాక్ హుక్స్ ఉంది కదా! అది ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వేసేసి మనం ఇప్పుడు టేప్ తీసుకొని సైజెస్ అయితే చూసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ మనకి సైడ్ అనేది ఫస్ట్ ఇక్కడ హూక్స్ కాజా పట్టీ దగ్గర అంటే ఇటు సైడ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలండి ఇక్కడ. మనకి పైన హాఫ్ ఇంచ్ అనేది స్టిచెస్ కోసం కావాలి కదా! సో, హాఫ్ ఇంచెస్ అక్కడ పెట్టేసుకొని
కింద వరకు మనకి ఎంత ఉన్నదనేది చూసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో ఎంత ఉందంటే కరెక్ట్‌గా మనకి 3.5 అయితే వచ్చింది కదా! అంటే పైన హాఫ్ ఇంచ్ వదిలేసి రిమైనింగ్ కింద ఎంత ఉందో చూసుకోవాలనమాట. సేమ్ ఇక్కడ కూడా పైన హాఫ్ ఇంచ్‌కి పెట్టుకొని కిందే మనకి బ్యాక్ పార్ట్‌లో ఎంత వరకు వచ్చిందో చూసుకోవాలి. 2.5 అయితే వచ్చింది. అంటే మనకి ఇటు సైడ్ 2.5 అటు సైడ్ 3.5. ఇప్పుడు మనం క్రాస్ పట్టీది లెంత్ కూడా చూసుకోవాలి కదా! సో, దానికోసం అప్రాక్స్ మనకి 12 ఇంచెస్ వచ్చిందండి. అంటే పావు తక్కువ 12 వచ్చింది కదా! సో, 1 ఇంచ్ మనం ప్లేట్స్ కోసం వదులుతాం కాబట్టి పావు తక్కువ 11. సో, నేను ఓవరాల్‌గా అయితే 11 అయితే తీసేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు మార్కింగ్స్ అయితే క్లాత్ మీద అయితే వేసేసుకుందామండి. సో, ఇట్లా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. నేను ఇక్కడ టోటల్‌గా 4 లేయర్స్ అయితే తీసుకున్నా. అంటే 2 లేయర్ డబల్ తీసుకున్నా అనమాట. మనకి ఇక్కడ కంపల్సరీ ఫోల్డింగ్ అనేది ఉండాలి అండి. ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ కదా! మనకి బ్యాక్ హుక్స్ కదా! బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని మనకి ఇటు సైడ్‌కి ఎంత వచ్చిందంటే 3.5 అయితే వచ్చింది కదా! 3.5కి అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మన క్రాస్ పట్టీ లెంత్ మనం ఎంత తీసుకున్నామంటే 11 ఇంచెస్. సో, 11 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఇట్లా. అండ్ ఇది వచ్చేసి 2.5 అండి. ఇటు సైడ్ మనం 2.5 పెట్టుకున్నాం కదా! సో, ఆ 2.5 అనేది మార్క్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా ఈ 2.5 నుంచి 3.5 వరకైతే మెల్లగా మనము అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం డౌన్ చేసుకుంటా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇంతే అండి క్రాస్ పట్టీ అయితే. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! ఫోల్డింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో కట్ చేసుకోకండి. ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్‌లో అయితే కట్ చేస్తాము. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం ఇది మధ్యలో అయితే కట్ చేసుకోవద్దండి. దీనిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. నేను రిప్లై చేస్తానండి. చూస్తున్నారు కదా! ఫ్రంట్ పార్ట్‌కి ఇట్లా అయితే వస్తుందండి మనకు క్రాస్ పట్టీ స్టిచ్ చేస్తే. ఇట్లా మధ్యలో ఇలా పెట్టేసి అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ అనేది ఎలా అయినా ఫోల్డింగ్ వెళ్ళిపోద్ది కాబట్టి మనకు కరెక్ట్‌గా అనేది వస్తుందండి. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అట్లా ఏం రాకుండా కరెక్ట్‌గా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ మార్క్ చేసేసుకుందామండి. హ్యాండ్స్ కోసం అయితే ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం హ్యాండ్ లూజు అన్నీ అయితే మార్క్ చేసేసుకుందామండి. హ్యాండ్ హైట్ ఇవన్నీ. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా అయితే బ్లౌజ్ వస్తుందండి. అంటే మనకి ఫోల్డింగ్ అటు వస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇటు వస్తుంది. అండ్ ఈ డౌన్ అయితే ఆర్మ్ డౌన్ అయితే ఇటు సైడ్ వస్తుంది. సో, ఇప్పుడు మనము హ్యాండ్ హైట్ అనేది ఫస్ట్ అయితే చెక్ చేసేసుకుందాము. సో, ఇక్కడ నుంచి కింద నుంచి అండ్ మనకి ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా! అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 5 అయితే వచ్చిందండి. 5 ఇంచెస్ వచ్చింది. +1 అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్‌లో వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే టోటల్ 6 ఇంచెస్. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండి టోటల్‌గా. సో, 6కి మార్క్ చేసేసుకొని స్కేల్‌తో లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమైతే కిందైతే కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. హ్యాండ్స్ లెంత్ తీసుకోగానే మనం ఆర్మ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. చాలామందికి చాలా డౌట్ ఉందండి. ఒకటి ఏంటంటే సైడ్‌లు జాయింట్ చేసుకున్నప్పుడు మాకు స్ట్రెయిట్‌గా రావడం లేదు అని అడుగుతున్నారండి. అట్లా స్ట్రెయిట్‌గా రావాలి అంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టుకొని పైనుంచి మనకి కింద అంటే మనం 2 ఇంచెస్‌కి మార్జిన్ చేసుకున్నాం కదండీ! అక్కడికి ఎంత వస్తుందో ఇట్లా టేప్ పెట్టి అయితే చూసుకోవాలండి. ఇట్లా చూస్తున్నారు కదా! నాకైతే ఇక్కడ 9.5 అయితే వచ్చిందండి. 9.5 + 2 ఆటోమేటిక్‌గా మనము వేసేసుకుంటాం అనుకోండి. ఫస్ట్ 9.5 అయితే మనం మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్‌లో 9.5 వచ్చింది అంటే మనం ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ దగ్గర మార్క్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. 8.5 అయితే మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ చెక్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ తగ్గించి మనము హ్యాండ్స్‌లో అయితే మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే మీకు సైజ్ బ్లౌజ్‌లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే 2 ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ నాకు. సో, 2 ఇంచెస్‌కి +1 అయితే యాడ్ చేసిన. ఎందుకంటే కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతుంది కదండీ! అలా కూడా తీసుకోవచ్చు. ఇంకోలాగా ఏంటంటే మనకి ఎంతైతే లెంత్ ఉందో దానిలో ఒక సగం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఎంత అండి 6 ఇంచెస్ కదా! 6 ఇంచెస్‌లో హాఫ్ ఎంతండి 3 ఇంచెస్ కదా! సో, 3 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసేసుకోవాలి. ఏ హ్యాండ్ అయినా అంతే అండి. మీకు తెలియనప్పుడు సైజ్ బ్లౌజ్ లేనప్పుడు ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఎంతైతే హైట్ ఉందో దానిలో సగం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ చెప్పాను కదా! మార్జిన్. సో, మార్జిన్ కోసం అయితే 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా అర్థం కాకపోతే చెప్పండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ 1.5కి అయితే మార్క్ చేసుకోనండి. అంటే ఆ 1.5 వరకు మనం స్ట్రెయిట్‌గా పెట్టుకొని అక్కడి నుంచి ఇట్లా మనకి ఆర్మ్‌ది రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకైతే ఇట్లా స్లోగా అయితే స్లోప్ లాగా అయితే మనం డ్రా చేసేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది. అలానే కింద హ్యాండ్ లూజ్ అనేది కూడా మార్క్ చేసేసుకోవాలి. సో, హ్యాండ్ లూజ్ అనేది నేను ఇక్కడ టేప్‌తో మెజర్ చేస్తే నాకు 7.5 ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా! 7.5 అనేది వచ్చింది. సో, 7.5కి అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ.
నెక్స్ట్ దాని పక్కన 2 ఇంచెస్‌కి అయితే ఎక్స్ట్రా మార్జిన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. డ్రా చేసేసుకొని ఈ లైన్స్‌కి, ఆ లైన్స్‌కి అయితే మనము ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి. కింద మీకు క్లారిటీ కోసం కింద హాఫ్ ఇంచ్ అనేది లైన్ అయితే మార్క్ చేసేసుకున్నానండి. అంటే స్టిచెస్ కోసం కావాలి కదా! సో, కింద హాఫ్ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను ఇట్లా ఈ విధంగా. ఇంతే అండి మనకి హ్యాండ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు కట్ చేసేసుకుందామండి హ్యాండ్. హ్యాండ్ డీప్ అనేది నేను మీకు తర్వాత చూపిస్తానండి ఎట్లా కట్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మధ్యలోకైతే ఇట్లా ఖర్చు పెట్టేసుకుంటున్నానండి పైన, కింద 2 దగ్గరలా. సో, ఇంతే అండి మన కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసుకొని లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కటింగ్ చేసేసుకోవాలండి. ఇట్లా కటింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బ్లాక్ పార్ట్ పెట్టేసేసి కట్ చేయడము, తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేయడం ఇలాంటివైతే చేయకండి. ఫస్ట్ అన్నీ పెట్టేసుకొని కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అని చూసుకొని మరి కట్ చేసుకోవాలండి. ఇంతే అండి ఇంక ఈ వీడియో. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కింద అయితే కమెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది, మీకు అర్థమవుతుంది అనుకుంటే మాత్రం కింద అయితే కమెంట్ చేయండి. అలానే వీడియోనైతే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. నేను మాక్సిమం అయితే మీకు అర్థమయ్యేలా చెప్పడానికైతే ట్రై చేస్తానండి నేను. మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అనేది చేశారు అంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అక్కడి వరకైతే రీచ్ అవుతుంది కదా! ఎవరికైతే అవసరమో వాళ్ళకి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. దీన్ని నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. దానిలో కూడా చాలా చాలా టిప్స్ అయితే చెప్పానండి ఇక్కడ నేను. అది కూడా మిస్ అవ్వకండి. నేను వెంటనే పోస్ట్ చేసేస్తానండి అది కూడా స్టిచ్చింగ్ వీడియో. కస్టమర్ అయితే బ్లౌజ్ వేసుకొని చూసారండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందండి అసలు. అండి ఫ్రంట్ అయితే స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇట్లుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! క్రాస్ పట్టీ వస్తది అండ్ ప్రిన్సెస్ కట్ అని, బ్యాక్ హుక్స్ అని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.